ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విషూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి చతుర్దశ పంచదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస మహర్షి అద్భుతంగా మనకు శ్రీమన్మహాభారతాన్ని అందించారు. భారతంలో చిత్ర విచిత్రములైనటువంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా తరచి చూస్తే మనకు కలిగేటువంటి అపరిమితమైన జ్ఞానం ఏమిటంటే మానవ ప్రయత్నం ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ రెండింటినీ మేళవించి నడిచినటువంటి వారి యొక్క జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. భగవంతుడా నేను ఏ పని చెయ్యను, నువ్వే అన్నీ చూసుకో అని
విడిచిపెట్టడము ధర్మం కాదు. భగవంతుడనేవాడు ఎక్కడున్నాడు, నేనే సర్వజ్ఞుణ్ణి అని అహంకరించి కేవలము నా పరాక్రమంతోనే దీన్నంతా సాధిస్తున్నాను అని నియంతగా ప్రవర్తించేటువంటి వాళ్లకు కూడా గొప్ప ఫలితాలు లేవు. ఇలా భగవంతుణ్ణి నమ్ముతూ మానవ ప్రయత్నం చేస్తూ ఎన్ని కష్టములు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు సత్ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా భారతంలో మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎన్ని కాలములు మారినా ఆ కాలానుగుణంగా ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి సంప్రదాయాలను అనుసరించి మనం నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆచరించవలసినవే. అమానుష శక్తి సంపదలు ఉండి గొప్పవాళ్ళు మాత్రమే ఆచరింపదగినవి కాదు. సామాన్యులైన వాళ్ళు కూడా ఇలా జీవించాలి అని ఒక దిశానిర్దేశం చేస్తూ మానవ కళ్యాణం కోసం మనందరం ధర్మబద్ధంగా ఈ సమాజంలో ఒక కట్టుబాటుతో జీవించటానికి ఏ విధమైన మార్గాన్ని అవలంబించాలో ఆ విశేషాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలి, వారి రుణాన్ని మనం తీర్చుకోవాలి. అలాగే గురువుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. మహర్షులు ఎంతో గొప్ప విజ్ఞానాన్ని అందించారు కాబట్టి వారు ఆనందించేటువంటి పనులు కూడా మనం చెయ్యాలి. ఇలాగా దేవతల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి వారికి సంబంధించిన కార్యములు కూడా ఆచరించి వారి రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. ఇలా అనుక్షణము కూడా ఒక చక్కని ఆధారాన్ని, విజ్ఞానాన్ని, మనం మంచి మార్గంలో నడవడానికి కావలసిన చక్కని వృత్తాంతాల్ని, విజ్ఞానాన్ని కూడా తేలికగా అందించినటువంటి ఉద్గ్రంథమే ఈ శ్రీ మహాభారతం అనేటువంటి ఒక ఇతిహాసం. ఇందులో మనం ఎక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే, జరత్కారు మహర్షి గృహస్థాశ్రమాన్ని ఇష్టపడకుండా కేవలము బ్రహ్మచర్యంతోనే ఉండాలి అనుకుని తమ పితృదేవతల యొక్క దురవస్థ చూసి, నాయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సత్సంతానాన్ని పొందినట్లయితే అది నీ ఒక్కడికే మేలు కాదు, నీ తరంలో ముందు ఉన్నటువంటి పితృదేవతలంతా కూడా ఉత్తమ లోకాల్ని పొందుతారు. అలా చెయ్యకపోతే వాళ్ళు అధోగతి పాలవుతారు అని పితృదేవతలు చెబితే అప్పుడు ఆయన కొన్ని నియమాలు పెట్టుకుని, నా వంటి లక్షణములు స్వభావము కలిగి సమానమైన పేరు ఉండేటువంటి కన్య దొరికితే తప్పకుండా వరిస్తానని ఆయన అనుకున్నాడు. ఆ వృత్తాంతాన్నే మనం తెలుసుకుంటూ ఉన్నాం. సౌతిరువాచ తతో నివేశాయ తదా సవిప్రహ సంశితవ్రతః మహీం చచార దారార్థి నచ దారాన విందత. అంతవరకు బ్రహ్మచర్యమే ఆచరించాలి అని ఒక వ్రతం కలిగినటువంటి ఆ మహర్షి ఏం చేయబోతూ ఉన్నాడు? భూమి అంతా తిరుగుతూ ఉన్నాడు. పిల్లనిచ్చేవాళ్ళు ఎవరున్నారు? అందులో కూడా నా పేరు కలిగినటువంటి కన్య దొరకాలి, సమానమైన లక్షణాలు ఉన్నటువంటి కన్య కావాలి అని చెప్పి ఈ భూమి అంతా కూడా తిరుగుతున్నాడు. ఎందువల్ల ఆయన మనస్సు మార్చుకున్నాడు? గొప్ప మహర్షి, కానీ గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం పితృదేవతలు చెబితే తప్ప ఆయన సంపూర్ణంగా ఆలోచించలేదు ఆనాటి వరకు కూడా. ఎందువల్లంటే మనం ఈ భూమి మీద జీవించి ఉన్నామంటే దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే కదా. వాళ్ళు ఎంతో కష్టపడి మనని పెంచి పెద్ద చేశారు, వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. యం మాతాపితరౌ క్లేశం సహేతే సంభవే నృణాం నతస్య నిష్కృతి శక్య కర్తుం వర్షశతైరపి. ఈనాడు మనం ఇంత ఆనందంగా ఉన్నాము, సుఖాలు అనుభవిస్తూ ఉన్నాము, లేదా ఒక జ్ఞానాన్ని సంపాదించాము, ఒక అనుభవాన్ని జీవితంలో ఎదుర్కొంటున్నాం అంటే మన ఉనికికి ఆధారం ఎవరు అంటే తల్లిదండ్రులు. వారికి ఆధారం వాళ్ళ పూర్వీకులు. కేవలము తల్లిదండ్రులే కాకుండా అంతకు ముందున్నటువంటి తరాల వాళ్ళు కూడా ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఒక అనుభవానికి ప్రధానమైనటువంటి కారణమై ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టాన్ని అనుభవించి మనకింత అనుభవాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారి రుణాన్ని మనం ఎన్ని సంవత్సరములు, వందల కొలది సంవత్సరములైనా కూడా వారి రుణాన్ని మనం లెక్కగట్టలేము, తీర్చలేము. ఈనాడు స్వశక్తితో మేమేదో పొందాము, సాధించాము, నా ఒక్కడి వల్లే అయింది అనుకుంటాం. అసలు మనం ఇక్కడికి రావాలి,
ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే దానికి ఆధారం ఎవరు అంటే తల్లిదండ్రులే కదా. అందుకోసం ఆ ఊహ కలిగింది ఆ జరత్కారు మహర్షికి. ఆనాడు ఆ ఊహ కలిగింది, అయ్యో పితృదేవతలు అధోగతి పాలవుతూ ఉన్నారు, వాళ్ళని ఉద్ధరించలేనప్పుడు నా తపస్సంతా ఎందుకని. అంతవరకు తపస్సు కోసం ప్రయత్నించినటువంటి ఆ మహర్షి అక్కడి నుంచి కన్య కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. సంతానం కలిగితే తప్ప ముక్తి లేదని. సకదాచిత్వనంగత్వా విప్రహ పితృవచస్మరన్ చుక్రోశ కన్యా భిక్షార్థి తిస్రహవాచ శనైరివ. భూమి అంతా కూడా సంచరించిన తర్వాత ఒక వనంలో ప్రవేశించాడు. వనంలో ప్రవేశించి ఆ జరత్కారు మహర్షి ఎట్లా నేను ఏ విధంగా పితృరుణం తీర్చుకోవాలి అని ఆలోచించి తనలో తాను బాగా మథన పడుతూ నెమ్మదిగా 3 సార్లు పలికాట, నాకు కన్యను భిక్షగా ఇవ్వండి, నాకు కన్యను భిక్షగా ఇవ్వండి, నాకు కన్యను భిక్షగా ఇవ్వండి అని అడిగాడు. అడిగేటప్పటికీ వెంటనే అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ విచిత్రాన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. మనను కన్నందుకు పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలి. అలాగే అపరిమితమైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల యొక్క రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. వారు అందించినటువంటి దివ్యమైన సాహిత్యాన్ని అధ్యయనం చేసి సన్మార్గంలో గనక మనం నడిచినట్లయితే అది ఋషి రుణాన్ని తీరుస్తుంది. అలాగే దేవతల రుణం, దేవతల రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి? యజ్ఞయాగాదులన్నీ కూడా ఆచరిస్తూ వారికి ఆనందం కలిగించేటువంటి చక్కని స్తోత్రాలతో వారిని స్తుతిస్తూ మనం దేవరుణాన్ని కూడా తీర్చుకోవలసి ఉన్నది. అటువంటి పనిలో ఈ మహర్షి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరైనా నాకు కన్యను దానం చెయ్యండి భిక్షగా అని కోరుతూ ఉంటే వెంటనే అక్కడికి ఓ మహాపురుషుడు వచ్చాడు. ఎవరాయన అంటే తం వాసుకి ప్రత్యగృహాత్ ఉద్యమ్య భగినీంతదా నసతాం ప్రతిజగ్రాహ నసనాంనీతి చింతయన్ను. వాసుకి అనే పేరు కలిగిన సర్పరాజు వచ్చాటండి ఆ జరత్కారు దగ్గరికి. అరణ్యంలో ఉన్నటువంటి మహర్షి దగ్గరికి ఒక సర్పరాజు వచ్చాడు. అతని పేరు వాసుకి. ఎవరాయన అంటే కశ్యప ప్రజాపతికి కద్రువకు పుట్టినటువంటి సంతానంలో ఒక శ్రేష్ఠుడు. కద్రువకు అనంతుడు, అదేవిధంగా వాసుకి, ఐరావతుడు, ఇలా అనేక మంది విశిష్టమైనటువంటి సర్పరాజులంతా కూడా జన్మించారు. వారిలో ప్రముఖుడైనటువంటి వాడు వాసుకి. ఆయన వచ్చాడు అక్కడికి. సర్పరాజు వచ్చాడు, కన్యను భిక్షగా ఇవ్వండి అంటే వాసుకి ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చి అంటాడు, ఉద్యమ్య భగినీంతదా, అయ్యా ఋషివర్య, మా చెల్లెలుంది, ఆమెను మీకు ఇచ్చి వివాహం చేస్తానంటున్నాడు. ఈ జరత్కారు అనేటువంటి ఈయనేమో ఒక ఋషి, వచ్చిన ఆయనేమో సర్పరాజు. ఆ సర్పరాజు అంటాడు, నా చెల్లెల్నిచ్చి వివాహం చేస్తానంటాడు. వెంటనే ఈయన ఆలోచించాడు, అవును నీ చెల్లెల్నిచ్చి వివాహం చేస్తానంటున్నావు బాగానే ఉంది, కానీ ఆమె పేరు నా పేరు ఒకటై ఉండాలి కదా, అసలు ఆ విధంగా ఉన్నదా లేదా అని ఆయన ఆలోచనలో పడ్డాడు ఆ జరత్కారు మహర్షి. సనామ్నీం చోద్యతాం భార్యాం గృహ్ణీయామితి తస్యహి మనోనివిష్టమభవత్ జరత్కారోర్మహాత్మనః. ఆ జరత్కారు మహర్షి యొక్క నియమం ఏమిటి అంటే, నా పేరు కలిగినటువంటి కన్యనే నేను వరిస్తాను, వేరొకరిని వరించను. అలా ఎలా దొరుకుతారు? ఎందువల్ల ఆయన అలా పెట్టుకున్నాడా నియమము అంటే, జరత్కారు శబ్దంలో ఉన్నటువంటి గొప్పతనం అది. జరత్కారువు అంటే తపస్సు చేత కృషించేటువంటి దేహం కలిగిన వాడు అని అర్థం. తాను ఎంచుకోబోయేటువంటి కన్య తనకు భార్యగా వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలంటే, తపస్సు మీద ఆసక్తి కలిగి సంతానం అనేటువంటిది కేవలము కూడా పితృదేవతలను ఉద్ధరించడానికి ఉపయోగపడేదై ఉండాలి. సంతానం అనేది గృహస్థాశ్రమంలో ప్రధానమైనటువంటి ఒక మెట్టు. ఎందుకు తీసుకుంటున్నాం గృహస్థాశ్రమం అంటే సత్సంతానం కోసం తప్ప సుఖభోగముల కోసం కాదు. తపస్సే ప్రధానమనే ఆలోచన ఉన్న భార్య వచ్చినట్లయితే తన మార్గం సుగమమవుతుంది. పిల్లవాడిని పుట్టుక అవ్వంగానే ఈయన మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మళ్ళీ ఆ వచ్చినటువంటి ఆవిడ
సంసారం చేయకుండా నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతే ఎలాగా అని నిర్బంధించవచ్చు. కాబట్టి తన పేరున్నంత మాత్రానటువంటి గుణం ఉందా అంటే పూర్వకాలంలో గుణములను అనుసరించి చక్కగా అర్థవంతమైనటువంటి పేర్లు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అందువల్ల ఆయనకు ఆ పేరు మీద అంత నమ్మకం. ఆ పేరు కలిగిన వాళ్ళు గనక వచ్చినట్లయితే తనకు ఏ విధమైన ఆటంకము ఉండదని సనామ్నీం చోద్యతాం భార్యాం గృహ్ణీయామితి తస్యహి, నా పేరు కలిగినటువంటి భార్యను మాత్రమే నేను స్వీకరిస్తాను అని ఆయన మనస్సులో ఒక నియమం పెట్టుకున్నాడు. అందువల్ల అదే చెబుతూ ఉన్నాడు, ఖచ్చితంగా నీ చెల్లెలకు నా పేరు ఉంటేనే నేను స్వీకరిస్తాను. తమువాచ మహాప్రాజ్ఞ జరత్కారుర్మహాతపాః కిన్నాంనీ భగినీయంతే బ్రూహి సత్యం భుజంగమ. ఓ సర్పరాజా, నా నియమం ఇది కాబట్టి నీ చెల్లెలి పేరేంటో నాకు నిజం చెప్పవలసింది, అసత్యం చెప్పకూడదు, నా నియమభంగం కాకూడదు అని ప్రశ్నిస్తూ ఉంటే ఆ వాసుకి ఇలా చెబుతూ ఉన్నాడు, జరత్కారో జరత్కారు స్వసేయమనుజా మమ. ఓ జరత్కారు మహర్షి, నా చెల్లెలు పేరు జరత్కారువు, ఆవిడ నా చెల్లెలే. ప్రతిగృహీష్వ భార్యార్థే మయా దత్తాం సుమధ్యమాం. అందువల్ల నా చెల్లెలైనటువంటిది నీ పేరే కలిగినటువంటి ఆమెను నీవు చక్కగా స్వీకరించవలసింది. నీకోసమే ఆమెను తీసుకుని వచ్చాను, ఆమెను ఇన్నాళ్ళు రక్షించి ఉంచాను. ఎందుకోసమంటే నీకోసమే మహర్షి అని చెబుతూ ఉన్నాడు ఆ వాసుకి. త్వదర్థం రక్షిత పూర్వం ప్రతీక్షేమాం ద్విజోత్తమ. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏమిటి అంటే దైవ సంకల్పం కోసమే ఇదంతా జరుగుతోంది. ఇది భగవంతుని యొక్క లీల తప్ప ఒకరు నిర్ణయించినటువంటిది కాదు. ఎక్కడ పాతాళలోకంలో సర్పలోకంలో ఉన్నటువంటి వాసుకి, ఎక్కడ జరత్కారు మహర్షి ఆమెను తీసుకుని వచ్చి నీకోసమే ఈమెను ఎన్నాళ్ళు దాచిపెట్టి ఉంచాను, నువ్వే స్వీకరించాలి అని జరత్కారు మహర్షికి ఈయన తలుసుకోగానే ఆ సర్పరాజు అక్కడికి రావటం ఏమిటి? ఈ ఘటనకు అంతటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. ఏమిటా కారణము అంటే భగవంతుని యొక్క సంకల్పమే. అదే మనకు చెబుతారు, దైవేన ప్రభుణా స్వయం జగతి యద్యస్య ప్రమాణీకృతం తత్తస్యోపనమేత్ మనాగపి మహాన్నైవాశ్రయ కారణం సర్వాశా పరిపూరకే జలధరే వర్షత్యపి ప్రత్యహం సూక్ష్మా ఏవ పతంతి చాతకముఖే ద్విత్రాహ పయోబిందవ. భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు. కేవలం మానవ ప్రయత్నంతోనే మనమే అంతా చేయగల అనుకోవటం అనేటువంటిది అతిశయోక్తి. అదే చెబుతున్నారు, పూర్వం ఇంద్రాది దేవతలు కూడా ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళు అసురుల చేతిలో ఎన్నో పరాజయాలు పొందారంటే దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు సంపూర్ణంగా పరమాత్మకు లోనవలేదు. మేమంతా కూడా పరాక్రమవంతులమని అప్పుడప్పుడు కూడా మోహానికి లోనవుతూ ఉన్నారు. భగవంతుడు ఏదైతే మనకు ఇవ్వాలనుకుంటాడో అదే తప్పనిసరిగా మనకి లభిస్తుంది. ఒక కుండని తీసుకువెళ్ళి మనం సముద్రంలో పెట్టామనుకోండి, ఆ కుండ నిండుతుంది తప్ప అంతకు మించి అందులో నీరు పట్టదు. అదే కుండను తీసుకువెళ్ళి బావిలో పెడితే అందులో కూడా వచ్చేటువంటి నీరు కుండకి సరిపడ మాత్రమే వస్తుంది. అలాగే మన యోగ్యతను బట్టి మనకు లభిస్తుంది తప్ప ఎవరినో ఆశ్రయించినటువంటి అంత మాత్రాన మనం అనుకున్న దానికన్నా పెద్దగా పొందగలము అనుకోవటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. చాతక పక్షులు ఆకాశం నుంచి వర్షించేటువంటి ఆ జలాన్ని స్వీకరించి తృప్తి పడతాయి. వాటికి అందేటువంటిది ఎంత అంటే 2-3 చుక్కలే. మిగతా వర్షం అంతా నేల మీదే పడుతుంది. అంటే వారి వారి యోగ్యతని బట్టి వారు పొందుతూ ఉంటారు. అలాగే పాండవులు ఉన్నారు. అర్జునుడు, శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జున ఓసారి నువ్వు రథం దిగి అన్నాడు కృష్ణుడు. అనంగానే అర్జునుడు రథం దిగాడు. దిగంగానే ఒక్కసారిగా ఆ రథం అంతా కూడా కాలిపోయింది. ఎందువల్ల కాలిపోయింది? అప్పటికే ద్రోణుడు, భీష్ముడు మొదలైన వాళ్ళు ప్రయోగించినటువంటి గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలతో ఆ రథం అంతా కూడా ఎప్పుడో దగ్ధమైపోయింది. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అర్జునుడు బయటపడగలిగాడు. అదేవిధంగా కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత కూడా ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరినీ
అర్జునుడు తీసుకుని వస్తూ ఉంటాడు హస్తినాపురానికి. ఆ మధ్యలో దొంగలు వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తే వాళ్ళందరినీ కూడా అర్జునుడు ఎదుర్కోలేకపోతాడు. తన దగ్గరున్నటువంటి మంత్రశక్తి, శస్త్రములు, అస్త్రముల యొక్క మంత్రాలన్నీ కూడా మర్చిపోతాడు. అంతవరకు తనని నడిపించింది ఎవరు? తాను కర్తగా కనిపిస్తున్నప్పటికీ కూడా తాను నిమిత్తమాత్రుడే, నడిపించేదంతా కూడా భగవంతుడే అనేటువంటి విషయం తేటతెల్లమైపోయింది. బాణాలతో కొట్టకుండా దొంగల్ని తన దగ్గరున్న గాంధీవంతో కొట్టడం మొదలెట్టాడు, చేతులతో కొట్టడం మొదలెట్టాడు. అయినా కూడా ఓడిపోయాడు. అందువల్ల మానవ శక్తికి దైవభక్తికి రెండిటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఇక్కడ మనకు శ్రీమన్మహాభారతంలో. అలాగే ఎందువల్ల ఈ కన్యను ఎంతకాలము కూడా ఆయన రక్షించి ఉంచాడు వాసుకి అంటే దీని వెనకాల బలమైనటువంటి ఒక దైవ సంకల్పం ఉన్నది. ఆ విషయాన్నే చెబుతూ ఉన్నారు ఆయన. ఏవముక్త్వా తతఃప్రాదాత్ భార్యార్థే వరవర్ణినీం సచతాం ప్రతిజగ్రాహ విధి దృష్టేన కర్మణ. ఓ మహర్షి, ఓ జరత్కారు మహర్షి, నీకు నీ పేరు కలిగినటువంటి మా చెల్లెలికి ఇద్దరికీ కూడా వివాహం జరగాలి అనే విషయం భగవంతుని చేత సంకల్పించబడింది. ఇది ఈనాడు నిర్ణయింపబడింది కాదు. అందువల్లే నువ్వెక్కడో అరణ్యంలో సంకల్పమాత్రంతో 3 సార్లు పిలిచిన వెంటనే నేను వచ్చేశాను. నీ పేరే మా చెల్లెలి పేరు కూడా, ఆమెను స్వీకరించు, దైవ సంకల్పం కోసం స్వీకరించవలసింది అని చెప్పాడు. అప్పుడు ఈ శౌనకాది మహర్షులందరూ కూడా సౌతి చెబుతూ ఉంటే వింటున్నారుగా ఈ వృత్తాంతం. వాళ్ళందరికీ ఓ సందేహం కలుగుతుంది సహజంగానే. ఏమిటా దైవ సంకల్పం? ఎందువల్ల ఇక్కడ జరత్కారు అనే మహర్షికి వాసుకి వచ్చి తన చెల్లెల్ని ఇస్తూ ఉన్నాడంటే దానికి సమాధానం సౌతి చెబుతూ ఉన్నారు. మాత్రాహి భుజగాహ శప్తాహ పూర్వం బ్రహ్మవిదాంబర జనమేజయస్య ఓ యజ్ఞే దక్ష్యతి అనిలసారథి. ఈ సర్పములన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ సర్పాలు జనమేజయుడు చేయబోయేటువంటి యజ్ఞంలో ఆహుతి కావలసి ఉన్నది అగ్నిదేవుని చేత. అగ్నిదేవుడు ఎటువంటి వాడు అంటే వాయుదేవుడే సారథిగా కలిగినటువంటి వాడు. వాయువు తగిలితే అగ్ని ప్రజ్వలిస్తాడు కదా. అటువంటి అగ్నిదేవుని చేత సర్పయాగంలో ఎవరు నిర్వహించినది? జనమేజయుడు నిర్వహించేటువంటి సర్పయాగంలో ఈ సర్పములన్నీ కూడా ఆహుతి కావలసిందే. అటువంటి సర్పములను రక్షించాలంటే, ఆ సర్పయాగాన్ని ఆపాలంటే మహాతపస్సంపన్నుడైనటువంటి ఈ జరత్కారునకు, అదే పేరు కలిగిన సర్పరాజైన వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారునకు జన్మించినటువంటి ఆస్తిక మహర్షి అనే ఒక మహాతపస్వి చేతనే ఆ జనమేజయుడు చేసేటువంటి సర్పయాగము ఆగిపోవలసి ఉన్నది. సర్పములకు వచ్చినటువంటి హింసను పోగొట్టేటువంటి శక్తి భగవంతుని చేత ఎవరి యందు సంకల్పించబడిందంటే ఆస్తిక మహర్షి యందు సంకల్పించబడింది. కాబట్టి ఈ జరత్కారు అనే పేరు కలిగినటువంటి ఈ మహర్షి వాసుకి చెల్లెలి ద్వారా ఆస్తిక మహర్షి జన్మిస్తాడు. తస్య శాపస్య శాంత్యర్థం ప్రదదౌ పన్నగోత్తమః. ఓ శౌనకాది మహర్షులారా, ఆ కారణం చేతనే సౌతి చెబుతున్నారు, ఆ కారణం చేతనే సర్పయాగాన్ని మాన్పటం కోసమే ఇక్కడ వాసుకి ఈయన పిలిచిన వెంటనే అరణ్యంలోకి వచ్చి తన చెల్లెలైనటువంటి ఆ జరత్కారు మహర్షికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. స్వసారం ఋషయే తస్మై సువ్రతాయ మహాత్మనే. గొప్ప నియమనిష్టలు కలిగినటువంటి మహాపురుషుడైనటువంటి ఆ మహర్షికి తన చెల్లెల్ని ఇచ్చాడు. సచతాం ప్రతిజగ్రాహ విధి దృష్టేన కర్మణ ఆస్తికో నామ పుత్రస్య తస్యాం జజ్ఞే మహామనాహ. ఈ రకంగా ఈ జరత్కారు మహర్షి జరత్కారుని వివాహం చేసుకున్న తరువాత, విధి ప్రకారంగా శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్న తరువాత వారిద్దరికీ కూడా ఆస్తికుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని ఆపేటువంటి వాడు. తపస్వీచ మహాత్మాచ వేద వేదాంగపారగ సమస్సర్వస్య లోకస్య పితృమాతృ భయాపహ. ఆ పుట్టినటువంటి ఆస్తిక మహర్షి ఎటువంటి వాడు అంటే తపస్సు మీద ఆసక్తి కలిగినటువంటి వాడు, వేదాంగములు అధ్యయనం చేసినటువంటి వాడు, సమస్త లోకానికి కూడా మేలు చేసేటువంటి వాడు,
తండ్రి తరపు బంధువుల్ని, తల్లి తరపు బంధువుల్ని కూడా రక్షించేటువంటి వాడై జన్మించాడు. కేవలము తల్లిదండ్రులే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి తరాల వాళ్ళని కూడా ఉద్ధరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆస్తిక మహర్షి. పూర్వం సగర చక్రవర్తి కూడా యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసినప్పుడు అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ సగర చక్రవర్తి కుమారులంతా కూడా అశ్వాన్ని రక్షిస్తూ వెడతారు. వెళ్ళినప్పుడు దేవేంద్రుడు అసూయపడి ఈ సగర చక్రవర్తి యజ్ఞం చేసినట్లయితే గనక ఇతనికి ఇంద్రపదవి వస్తుందని అసూయపడి ఆ సగర చక్రవర్తి యాగాశ్వాన్ని దాచేస్తాడు. దాచేస్తే ఈ సగర చక్రవర్తి అశ్వాన్ని అనుసరించి వెడుతున్నటువంటి అతని కుమారులు ఉన్నారు 60,000 మంది. వాళ్ళు మహాపరాక్రమవంతులు. వాళ్ళంతా కూడా అశ్వాన్ని వెతుకుతూ భూమిని తవ్వి పాతాళంలో ప్రవేశిస్తారు. ఆ పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో వాళ్ళు ఆ అశ్వాన్ని చూస్తారు. చూసి ఆ మహర్షి కపిల మహర్షే అశ్వాన్ని హరించాడు అనుకుని ఆయన పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తారు. వెంటనే ఆయన కంటి చూపుతో వాళ్ళంతా కూడా బూడిద కుప్పలైపోతారు. ఎంతవరకు అశ్వం వెంట వెళ్ళినటువంటి కుమారులు రాలేదు, యజ్ఞం పూర్తవలేదు. సగర చక్రవర్తి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలో తెలియదు. వెంటనే బుద్ధిమంతుడైన తన మనువణ్ణి పిలిచాడు. అతని పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు ఈ వెళ్ళినటువంటి తండ్రుల్ని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు తీసిన గోతుల వెంట పాతాళంలోకి వెళ్ళాడు. వెడితే అక్కడ బూడిద కుప్పలు ఉన్నాయి. 60,000 కుప్పలు సరిపోయినాయి. ఓహో, కపిల మహర్షి కూడా అక్కడే ఉన్నారు, ఆయన చెప్పారు వీళ్ళంతా కూడా ఇలా వచ్చారు అని. వెంటనే ఆయనకి నమస్కారం చేసి అశ్వాన్ని తీసుకుని వచ్చి సగర చక్రవర్తికి అప్పచెప్పాడు. తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలం ఆ వంశంలో జన్మించిన మహారాజులు పరిపాలన చేయటం, ఆ తరువాత పాతాళలోకంలో బూడిద రాసులుగా ఉన్నటువంటి వాళ్ళని పైలోకాలకి పంపటానికి ఏం చెయ్యాలో ఆలోచించి ఆకాశగంగను భూమి మీదకి తీసుకురావడానికి తపస్సు చేయటం. ఈ సగర చక్రవర్తి కుమారులు బూడిద రాసులు అయిపోతే సగర చక్రవర్తి బెంగతో గతించాడు. కానీ అతని వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా భగీరథుడి దాకా అందరూ పరిపాలన మంత్రులకు ఇవ్వటం, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయటం. దేనికోసం చేశారు వాళ్ళు తపస్సు అంటే, తమ వంశమునందున్నటువంటి పితృదేవతలకు ఉత్తమ లోకాలు పొందేటట్టుగా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో చివరకు భగీరథుడు ఆ విధంగా తపస్సు చేసి ఆకాశం నుంచి గంగను రప్పించి ఈ పితృదేవతలందరినీ కూడా ఉద్ధరించి వాళ్లకు ఉత్తమ లోకాలు ఇప్పించాడు. కాబట్టి ఉత్తముడైనటువంటి పుత్రుడు ఒక్కడు ఉన్నప్పటికీ కూడా అతడు వంశాన్ని మొత్తాన్ని ఉద్ధరిస్తాడు. ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణైశ్చ శతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనం. ఆకాశంలో ప్రకాశించేటువంటి చంద్రుడు లోకాలన్నింటికీ కూడా కాంతినిస్తూ ఉంటాడు. నక్షత్రాలు ఎన్నున్నా కూడా వాటి వల్ల వచ్చేటువంటి కాంతి స్వల్పమే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జరత్కారు మహర్షికి జన్మించినటువంటి ఈ ఆస్తికుడు కూడా కేవలము ఒకరిని మాత్రమే కాదు, వంశంలో ఉన్నటువంటి పితృదేవతలందరినీ కూడా, అలాగే తాను చేసేటువంటి ఉత్తమమైనటువంటి కర్మలతో దేవతల యొక్క రుణాన్ని, ఋషుల యొక్క రుణాన్ని అన్నింటినీ తీర్చటానికా అన్నట్లుగా ఉత్తమమైనటువంటి చక్కని స్వభావంతో జన్మించాడు. పితృవర్గం వారు, మాతృవర్గం వారు వారి భయాలన్నీ కూడా పోగొట్టడం కోసం. అథ దీర్ఘస్య కాలస్య పాండవేయో నరాధిప ఆజహార మహాయజ్ఞం సర్పసత్రమితి శృతి. శౌనకాది మహర్షులతో చెబుతూ ఉన్నారు. ఉగ్రశ్రవసుడనే పేరు కలిగిన సౌతి సూత మహర్షి కుమారుడు. అయ్యా, ఈ రకంగా ఆయన జన్మించాడు, ఆస్తిక మహర్షి జన్మించాడు సర్పయాగాన్ని నిలిపివేసేటువంటి ప్రయత్నంతో. జన్మించిన తర్వాత అనుకున్నట్లుగానే జనమేజయుడు అనేటువంటి మహారాజు, ఎవరాయన అంటే కురువంశంలో జన్మించాడు. ఆయన పరీక్షిన్ మహారాజు కుమారుడు. తన తండ్రిని తక్షకుడనేటువంటి సర్పం కాటు వేసిందన్న కక్షతో ఉత్తంకుడనే మహర్షి యొక్క ప్రోత్సాహంతో సర్పయాగాన్ని ప్రారంభించి చేశాడు. ఆ యజ్ఞంలో సర్పాలన్నీ కూడా వచ్చి అందులో నశించిపోతూ ఉన్నటువంటి సందర్భంలో తస్మిన్ ప్రవృత్తే సత్రేతు సర్పాణామంతకాయ వై మోచయామాస తాన్నాగానాస్తిక సుమహాతపాహ. ఆ జనమేజయుడు యజ్ఞం చేస్తూ
వాళ్ళు ఏ మంత్రం చదివితే ఆ మంత్రంలో ఉచ్చరింపబడినటువంటి సర్పాలన్నీ కూడా గిరగిరా ఎక్కడున్నా కూడా తిరిగి తిరిగి వచ్చి యజ్ఞగుండంలో పడిపోతూ ఉన్నాయి. అగ్ని వాటిలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి ఆ సర్పయాగం దగ్గరకు దైవ సంకల్పం వల్ల కేవలం ఈ సర్పయాగాన్ని నిలుపుదల చేయటం కోసమే ఉద్భవించినటువంటి ఈ జరత్కారు మహర్షి ఆ సర్పయాగం జరుగుతున్న చోటుకు వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ జనమేజయుడిని చక్కగా స్తుతించాడు. అయ్యా, ఏం కావాలయ్యా మహర్షి నీకంటే, నాకు మణులొద్దు, మాన్యాలొద్దు, ధనధాన్యాలొద్దు, సంపదలేమీ వద్దు. నువ్వు చేస్తున్నటువంటి పని చాలా బాధగా ఉన్నది. సర్పములన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక మీద నీవు ఏ సర్పాన్ని కూడా ఆవాహన చేసి యజ్ఞగుండంలో పడేటట్టుగా చెయ్యొద్దు. ఆ సర్పయాగాన్ని మానివేయవలసింది అని చెప్పి ప్రార్థించాడు. అలా ఆస్తిక మహర్షి యొక్క కోరికతో అంత పట్టుదల కలిగినటువంటి జనమేజయుడు కూడా సర్పయాగాన్ని మానేశాడు. ఈ రకంగా భ్రాతృంశ్చ మాతులాంశ్చైవ తథైవాన్యాన్ సపన్నగాన్ పితృంశ్చ తారయామాస సంతత్య తపసా తథా. ఆ విధంగా తన సోదరులున్నారు, మేనమామలున్నారు, ఇలా ఎంతోమంది బంధువులున్నారు ఆ సర్పాల్లో. ఎందువల్లంటే ఆస్తిక మహర్షి తండ్రి జరత్కారు వివాహం చేసుకున్నది ఎవరిని అంటే సర్పరాజైనటువంటి వాసుకి చెల్లెల్ని కాబట్టి ఆ వంశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎదురుకుండా యజ్ఞగుండంలో పడిపోతున్నారు. తనకు బంధువులైనటువంటి వాళ్ళందరినీ కూడా, మేనమామలు మొదలైన వాళ్ళందరినీ కూడా ఆ కష్టం పొందకుండా రక్షించాడు. పితృదేవతల్ని కూడా రక్షించాడు. ఎలా పితృదేవతల్ని రక్షించాడు అంటే, జరత్కారు గృహస్థాశ్రమం మీద ఆశ లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించటం వల్లే కదా పితృదేవతల అధోగతి పాలైంది. ఆ తప్పు తాను చేయకుండా, ఆ దోషం తన యందు లేకుండా తాను చక్కగా సంతానాన్ని పొందటం కోసం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కోసం ఆసక్తి కలిగినటువంటి వాడై పితృదేవతల యొక్క కష్టాన్ని తీర్చాడు. అదేవిధంగా ఎలాగా అంటే సంతత్య తపసా తథా, చక్కని సంతానాన్ని పొందటం చేత, అదే చక్కని తపస్సు చేత కూడా పితృదేవతల్ని ఉద్ధరించాడు. వ్రతైశ్చ వివిధైర్బ్రహ్మన్ స్వాధ్యాయైశ్చ అనృణో భవతు దేవాంశ్చ తర్పయామాస యజ్ఞైః వివిధ దక్షిణైః. మరి ఇక్కడ పితృదేవతల రుణాన్ని ఎలా తీర్చుకున్నాడో అదేవిధంగా ఆస్తిక మహర్షి గొప్ప గొప్ప వ్రతాలు చేశాడు, పూజలు చేశాడు. తనదైనటువంటి కార్యం ఏదైతే భగవంతుడు ఇచ్చాడో, వేదాధ్యయనాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించినటువంటి వాడై దేవతలందరకు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసి భూరి దక్షిణలిచ్చి అందరినీ సంతృప్తిపరిచి అటు దేవతల యొక్క రుణాన్ని కూడా తీర్చాడు. పుట్టినటువంటి వాడు ఒక్క ఆస్తిక మహర్షి ఒక్కడైనా కూడా ఆకాశంలో చంద్రుడు వెన్నెలలు కురిపించినట్లుగా ఆ జరత్కారుని వంశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఉద్ధరించేటువంటి వాడై ఉన్నాడు. ఋషీంశ్చ బ్రహ్మచర్యేణ సంతత్యా చ పితామహాన్ అపహత్య గురుం భారం పితॄణాం సంసితవ్రతః. ఈ రకంగా ఎంతో ఆనందంతో అతడు చక్కని సంతానాన్ని పొంది పితామహులైనటువంటి వాళ్ళు, పూర్వీకులైనటువంటి తాతలను అందరినీ కూడా ఉద్ధరించినటువంటి వాడై తన మీద ఉంచినటువంటి భారాన్నంతా కూడా దింపివేసి పితృదేవతలకు ఆనందాన్ని కలిగించాడు తన నియమనిష్టలతో. ఇలా చేయటం ద్వారా ఏం జరిగింది? ఆస్తికుడు చేసినటువంటి పనుల వల్ల జరత్కారు గతస్వర్గం సహిత స్వై పితామహై ఆస్తికంచ సుతం ప్రాప్య ధర్మంచానుత్తమం ముని. ఈ ఆస్తిక మహర్షి తండ్రి అయినటువంటి జరత్కారుడు కూడా తాను ఆస్తిక మహర్షిని పొందడం వల్ల, గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం వల్ల తన పితృదేవతలు అధోగతికి వెళ్లకుండా వారిని కాపాడి వారికి ఉత్తమ లోకాలు ఇవ్వగలిగాడు. తాను కూడా తన పుత్రుని వలన ఉత్తమ లోకాల్ని పొంది స్వర్గానికి వెళ్ళినటువంటి వాడై హాయిగా ఆనందిస్తూ ఉన్నాడు. జరత్కారు సుమహత కాలేన స్వర్గమే ఇమాన్ ఏతదాఖ్యానమాస్తికం యథావత్ కథితం మయ ప్రబ్రూహి భృగుశార్దూల కిమన్యత్ కథయామితే. ఈ రకంగా జరత్కారు మహర్షి యొక్క వృత్తాంతం అంతా కూడా శౌనకాది మహర్షులందరికీ సూత మహర్షి కుమారుడైన ఉగ్రశ్రవసుడు సౌతి వర్ణించి చెబుతూ ఈ రకంగా జరత్కారు మహర్షి స్వర్గాన్ని చేరుకున్నాడు. ఇదే ఆస్తిక మహర్షి యొక్క వృత్తాంతము.
ఆయన తపశ్శక్తిలో ఉన్నటువంటి గొప్పతనము. సర్పముల యొక్క కష్టాన్ని తీర్చినటువంటి వాడు ఆస్తిక మహర్షి. ఇంతవరకు నేను చెప్పాను, ఇంకా మీకేం కావాలో చెప్పండి అని ఆ నైమిషారణ్యంలో సూత మహర్షి కోరితే ఆ ఋషులు అన్నారు, నాయన అంతా బాగానే ఉంది, సంక్షిప్తంగా చెబుతున్నావు నువ్వు. మీ తండ్రి గారు ఎంత అందంగా చెప్పేవారో సూత మహర్షి మాకు పురాణాలు, ఈ సంక్షిప్తంగా చెబితే మాకు తృప్తి ఉండదు. ఆస్తిక మహర్షి చరిత్ర, ఆయన సర్పయాగం ఆపాడు, జనమేజయుడు ఈయన మాట మీద సర్పయాగం చేయటం మానేశాడు అని చెప్తే కుదరదు. అసలు ఆస్తిక మహర్షి అక్కడికి ఎలా వెళ్ళాడు, ఆయన తపస్సు ఏమిటి, జనమేజయుడు ఎలా సర్పయాగాన్ని మానేశాడు, ఆ సర్పాలేమిటి, అసలు సర్పాలు ఎలా ఉద్భవించాయి, ముందు సర్పయాగం జరగాలంటే సర్పాలు పుట్టాలిగా, సర్పాలు ఎక్కడ పుట్టాయి, ఎలా పెరిగాయి, అసలు వాటికి శాపం ఎలా వచ్చింది, అవన్నీ సర్పయాగంలో ఎలా మరణించాయి, ఆ వివరాలన్నీ కూడా మాకు సాంగోపాంగంగా చెప్పవలసిందని చెప్పి ఈ ఋషులంతా శౌనకాదులంతా ప్రశ్నిస్తే మరల సౌతి చెప్పడానికి సమాయత్తం అవుతూ ఉన్నాడు. ఆ విశేషాలన్నీ మరుసటి రోజు ప్రవచనంలో మనం చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఆస్తిక పర్వ ఆస్తిక పర్వ జరత్కారుకర్తృకం జరత్కారుకర్తృకం వాసుకేః వాసుకేః స్వసుఃపాణిగ్రహణం స్వసుఃపాణిగ్రహణం చతుర్దశోऽధ్యాయः చతుర్దశోऽధ్యాయः జరత్కారుకర్తృకం జరత్కారుకర్తృకం వాసుకేః వాసుకేః స్వసుఃపాణిగ్రహణం స్వసుఃపాణిగ్రహణం సౌతిరువాచ సౌతిరువాచ తతో నివేశాయ తదా తతో నివేశాయ తదా సవిప్రశంసితవ్రతః సవిప్రశంసితవ్రతః మహీం చచారదారార్థీ మహీం చచారదారార్థీ న చ దారాన విందత న చ దారాన విందత స కదాచిద్వనం గత్వా సకదాచిత్వనం గత్వా విప్రః పితృవచ స్మరన్ విప్రః పితృవచ స్మరన్ చుక్రోశకన్యా భిక్షార్థీ శుక్రోశకన్యా భిక్షార్థీ తిస్రో వాచశనైరివ తిస్రో వాచశనైరివ తం వాసుకిః ప్రత్యగృహ్ణాత్ తం వాసుకిః ప్రత్యగృహ్ణాత్ ఉద్యమ్య భగినీం తదా ఉద్యమ్య భగినీం తదా న సతాం ప్రతి జగ్రాహ న సతాం ప్రతి జగ్రాహ న స నామ్నీతి చింతయన్ న స నామ్నీతి చింతయన్ స నామ్నీం చోద్యతాం భార్యాం స నామ్నీం చోద్యతాం భార్యాం గృహ్ణీయామితి తస్య హి గృహ్ణీయామితి తస్య హి మనోనివిష్టమభవత్ మనోనివిష్టమభవత్ జరత్కారోర్మహాత్మనః జరత్కారోర్మహాత్మనః తమువాచ మహాప్రాజ్ఞో తమువాచ మహాప్రాజ్ఞో జరత్కారుర్మహాతపాః జరత్కారుర్మహాతపాః కిన్నాంనీ భగినీయంతే కిన్నాంనీ భగినీయంతే బ్రూహి సత్యం భుజంగమా బ్రూహి సత్యం భుజంగమా వాసుకిరువాచ వాసుకిరువాచ జరత్కారో జరత్కారుః జరత్కారో జరత్కారుః స్వసేయమనుజా మమ స్వసేయమనుజా మమ ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే మయా దత్తాం సుమధ్యమాం మయా దత్తాం సుమధ్యమాం త్వదర్థం రక్షితా పూర్వం త్వదర్థం రక్షితా పూర్వం ప్రతిచ్ఛేమాన్ ద్విజోత్తమా ప్రతీచ్ఛేమాం ద్విజోత్తమా ఏవముక్త్వా తతః ప్రాదాత్ ఏవముక్త్వా తతః ప్రాదాత్ భార్యార్థే వరవర్ణినీం భార్యార్థే వరవర్ణినీం సచతాం ప్రతి జగ్రాహ సచతాం ప్రతి జగ్రాహ విధిదృష్టేన కర్మణా విధిదృష్టేన కర్మణా ఇతి ఇతి శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి ఆస్తిక పర్వణి ఆస్తిక పర్వణి వాసుకి వాసుకి స్వశ్రువ
सश्रुवरणे सश्रुवरणे चतुर्दशोऽध्यायः चतुर्दशोऽध्यायः अथ अथ श्रीमहाभारते श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि आस्तिकपर्वणि आस्तिकपर्वणि सर्पाणां मातृशापप्रस्तावे मातृशापप्रस्तावे पञ्चदशोऽध्यायः पञ्चदशोऽध्यायः आस्तिकस्य जन्म आस्तिकस्य जन्म मातृशापेन मातृशापेन सर्पसत्रे सर्पसत्रे विनश्यताम् विनश्यताम् नागानां तत्कर्तृकम् संरक्षणमभूदिति संरक्षणमभूदिति समासतः सूचनञ्च सौतिरुवाच मात्रा हि भुजगाः शप्ताः पूर्वं ब्रह्मविदां वर जनमेजयस्य वो यज्ञे धक्ष्यत्यनिलसारथिः तस्य शापस्य शान्त्यर्थं प्रददौ पन्नगोत्तमः स्वसारमृषये तस्मै सुव्रताय महात्मने स च तां प्रतिजग्राह विधिदृष्टेन कर्मणा आस्तिको नाम पुत्रश्च तस्याञ्जज्ञे महामनाः तपस्वी च महात्मा च वेदाङ्गपारगः समः सर्वस्य लोकस्य पितृमातृभयापहः अथ दीर्घस्य कालस्य पाण्डवेयो नराधिपः आजहार महायज्ञम् सर्पसत्रमिति श्रुतिः तस्मिन् प्रवृत्ते सत्रे तु सर्पाणामन्तकाय वै मोचयामास तान्नागान् आस्तिकः सुमहातपाः भ्रातॄंश्च मातुलांश्चैव तथैवान्यान् सपन्नगान् पितॄंश्च तारयामास सन्तत्या तपसा तथा व्रतैश्च विविधैर्ब्रह्मन् स्वाध्यायैश्चानृणो भवत् देवांश्च तर्पयामास यज्ञैर्विविधदक्षिणैः ऋषींश्च ब्रह्मचर्येण सन्तत्या च पितामहान् अपहृत्य गुरुं भारम् पितॄणां संशितव्रतः जरत्कारुर्गतः स्वर्गम् सहितैः स्वैः पितामहैः आस्तिकं च सुतं प्राप्य धर्मं चानुत्तमं मुनिः जरत्कारुः सुमहता कालेन स्वर्गमेजिवान् एतदाख्यानमास्तिकम् यथावत् कथितं मया प्रब्रूहि भृगुशार्दूल किमन्यत् कथयामि ते
కిమన్యత్ కథయామి తే ఇతి ఇతి శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి ఆస్తికపర్వణి ఆస్తికపర్వణి సర్పాణాం మాతృశాపప్రస్తావే మాతృశాపప్రస్తావే పంచదశోऽధ్యాయः పంచదశోऽధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విదుర నీతి అనే అంశాన్ని అందిస్తారు. అది కూడా శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. వ్యాసుల వారికి విదురుల వారికి నమస్కారం చేసుకుంటూ నిన్నటి నాడు చెప్పినటువంటి విషయంలో ఒక భక్తులు ఒకనొక ప్రశ్న వేశారు. దానికి సమాధానాన్ని మనం పరిశీలించుకుని ఈనాటి సమయాన్ని బట్టి మిగిలిన విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈనాటి ప్రహేళిక భాగంలో నిన్న అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, అయ్యా ధృతరాష్ట్రుడు వేదంలో 100 సంవత్సరాలు ఆయుష్ అని చెప్పారు కదా ప్రతి మనిషికి, ఇది ఎందువల్ల తగ్గిపోతుంది అంటే విదురుడు కొన్ని కారణాలు చెప్పాడు. అతిమాన అతివాదశ్చ, దురభిమానం, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, మిత్రద్రోహం చేయడం, ఇలాంటి కొన్ని లక్షణాలు చెప్పి మనిషి ఆయుష్ని కత్తిరించేటువంటి కత్తులు ఈ 6 వీటి వల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పారు. వారు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, వేదాలలో 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారు కదా, మరి ఎన్నో 100ల సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు కదా, ఇది ఎలా కుదురుతుంది? అప్పుడు వేదంలో చెప్పింది అబద్ధమే కదా అని చెప్పి అడిగారు. వాస్తవానికి భారతాన్నే పరిశీలిస్తే భీష్ముడు 250 సంవత్సరాలు జీవించాడు. ద్రోణాచార్యుల వారు 400 సంవత్సరాలు జీవించారు. ఆ 400 సంవత్సరాల వయసులో కృష్ణార్జునులకి చెమట పట్టించారు ద్రోణాచార్యులు. అలా యుద్ధం చేశారు. మరి ఇంతింత వయసుతో జీవించిన వాళ్ళు ఉండగా 100 ఏళ్ళని ఎందుకు చెప్పింది అని ప్రశ్న. దానికి చక్కటి సమాధానం ఏముంది అంటే, మనం ఒక ఉద్యోగంలో ఎన్నుకోబడినప్పుడు ఒక 10 మంది ఒకే స్థాయిలో ఎన్నుకోబడతారు. కానీ కాలక్రమంలో వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పైకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి కిందకి, వాళ్ళు చేసే దోషాల వల్ల కిందకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అది నియమింపబడడంలో దోషం కాదు, అది వారి వారి యొక్క సమర్థత. వేదం మానవులందరికీ సహజంగా శతమానం భవతి శతాజు పురుష శతంజీవ శరదో వర్ధమాన అని చెప్పింది. అంటే 100 ఏళ్ళు సహజమైనటువంటి ఆయుష్ని ఇచ్చింది. అయితే తాను చేసేటువంటి దోషాల వల్ల ఆయుష్ని తగ్గించుకుని కిందకి వెళ్ళిపోవడమా, లేక ఆయుష్ని ఇంకొంచెం పెంచుకుని ఊర్ధ్వముఖుడై యోగస్థితిని పొందడమా అనేది మనిషి చేతిలోనే ఉంటుంది. మనకు అందుకే యోగశాస్త్రాల్లో ఒక మాట చెప్తారుగా, కాలదండం అతిక్రమ్య చిరంజీవి భవిష్యతి. కాలదండాన్ని అతిక్రమించి వాళ్ళు జీవిస్తారు. ఇటీవల కాలంలో చెప్పాలంటే మనకు మహావతారు బావ త్రైలింగ స్వామి వారు ఉన్నారు కదా, 280 సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావులు, కాశీయోగి, ఇలా అనేకులు ఉన్నారు, అనేక సంవత్సరాలు జీవించారు. అందుకే మనకి కొన్ని యోగశాస్త్రాల్లో సభలో ఎంతమేర ప్రస్తావించవచ్చు అంతే చెప్తున్నాం. కానీ వజ్రోలి ఆమ్రోలి క్రియలు, ఖేచరి ముద్ర, విపరీతకరణి, ఉడ్యాన బంధ అంటూ అనేకమైనటువంటి సాధనలు చెప్పారు. గురుముఖత వీటిని కనుక అధ్యయనం చేస్తే, అంటే సాధన చేస్తే, వాళ్ళకి 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు పెద్ద లెక్క కాదు, ఎంతైనా బతకగలరు. కానీ అందరికీ సామాన్యమైనటువంటి నియమం ఏమిటి అంటే 100 ఏళ్ల పాటు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాక ఇది భౌతికతని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాట కాదు. ఇప్పుడు చక్కెర తింటే షుగర్ వస్తుంది, తొందరగా ఎక్కువగా తింటే షుగర్ వచ్చి పోతామని చెప్పచ్చు. ఎక్కువగా కారం తింటేనో ఉప్పు తింటేనో బీపీ అల్సర్ వచ్చి తొందరగా పోతామని చెప్తాం. అలాగే చెయ్యకూడని పని చేస్తే తొందరగా రోగం వచ్చి వెళ్ళిపోతామని చెప్తాం. ఇవన్నీ ఏమిటి అంటే భౌతికమైన కారణాలు. విదురుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ భౌతిక దృష్టితో చెప్పినవి కాదు, అంటే ఆరోగ్య సూత్రాలు లాంటివి కావు, ధార్మికమైనటువంటి దృష్టితో చెప్పిన మాట. అతిమానం, అతివాదం, అలాగే ఎక్కువ మిత్రద్రోహం చేయడం, అసత్యం పలకడం, పరస్త్రీని కోరడం, ఇవన్నీ చేయడం అనేది ఒక ధర్మబద్ధమైనటువంటి దృష్టి. ధర్మబద్ధమైన దృష్టి కేవలం మన లౌకికంగా ఆలోచిస్తే అందేటువంటిది కాదు, అది ఋషికి అందేటువంటిది. అంటే ఏ పాపం చేయడం వల్ల మనిషి ఎక్కడ కొట్టివేయబడతాడనే విషయం ఋషికి తెలుస్తుంది. ఆ ఋషుల యొక్క ఉపదేశాలను ఇచ్చినటువంటి వారు విదురుల వారు. ఈ కోణంతో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అని చెప్పడం జరుగుతుంది. నిజానికి అడిగినటువంటి ప్రశ్న చాలా మంచిది. తెలుసుకోవాలని అడిగేవారు ఉంటారు, వీడికేం తెలుసు అని అడిగేవాళ్ళు ఉంటారు అనుకోండి, అందులో దోషమేమీ లేదు. అయినప్పటికీ కూడా చాలా మంచి ప్రశ్న అడిగారు, ఇందుకు సమాధానం చెప్పడం జరిగింది. ఇకపోతే ఈనాటి ప్రహేళికలో కొంతమందిని మూర్ఖులని, కొంతమందిని యముడు నరకానికి తీసుకువెళ్తాడు అనేటువంటి విషయాలను చెప్తారు. అంటే ఇలా ఉండకూడదు అని చెప్పడం ముఖ్యమైన ఉద్దేశ్యం.
అందులో చెప్తున్నది ఏమిటి అంటే యశ్చాశిష్యం శాస్తి వై యశ్చతుష్యేత్ యశ్చాతివేలం భజతే ద్విషంతం స్త్రియశ్చయో రక్షతి భద్రమశ్నుతే యశ్చాయాచ్యం యాచతే కథతే చ అంటాడు. యశ్చాశిష్యం శాస్తి వై యశ్చతుష్యేత్, అశిష్యుణ్ణి శాసించకూడదు అంటే తన కింద లేనటువంటి వాడిని తనపై వాడిని శాసించాలని ఎప్పుడు కూడా ఒక మనిషి చూడకూడదు. కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది, ఎంత పైవాడైనా కూడా తన కిందే ఉండాలి అనుకుంటాడు. అలా ఎప్పుడు కూడా ఉండకూడదయ్యా. అలానే కనిపించిన వాడి కిందంతా ఉండాలని భావన చేయకూడదు. ఎక్కడ ఎంతవరకు పరిమితి ఉంటుందో అంతవరకే మన అధికారాన్ని చూపించాలి. అలాగే ఎక్కడ మనం పైవాడికి లోబడాలో దాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఇలా తెలుసుకోకపోతే వాడు పతనమైపోతాడు. యశ్చతుష్యేత్, అనవసరంగా ఏమీ లేకపోయినా కూడా సంతోషంగా ఉన్నట్టుగా బయటికి కనబడుతూ ఉండకూడదట అంటాడు. యశ్చాతివేలం భజతే ద్విషంతం, హద్దు మీరి శత్రువుని సేవ చెయ్యకూడదు అంటారు. ఇక్కడ ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే అందరితోనూ స్నేహం పొందాలి అనేటువంటి భావంతో ఒకడు మనకు ఆజన్మ వైరంగా ప్రవర్తిస్తూ ఉంటే, మనతో శత్రువుగా ప్రవర్తిస్తూ ఉంటే మనం ఏమైపోయినా పర్వాలేదులే అని చెప్పి వాడి దగ్గరకు పోయి మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయకూడదయ్యా. దూరం నుంచే ఏమైనా ఉంటే వ్యవహారాలు చూసుకోవాలి అని చెప్తారు. తర్వాత స్త్రీశ్చరో రక్షతి భద్రమశ్నుతే, ఒక ధర్మంగా స్త్రీలని రక్షించి వాళ్ళ నుంచి కూడా ప్రయోజనాన్ని పొందాలనుకునేటువంటి వాడు అధముడయ్యా అన్నాడు. యశ్చాయాచ్యం యాచతే కథతే చ, అడగకూడని వాడిని అడిగినవాడు కూడా అవమానం పొందుతాడు. చిన్న పనిని చేసి దాన్ని గొప్పగా చెప్పుకున్నవాడు కూడా అవమానాన్ని పొందుతాడు అన్నాడు. నిజానికి ఈ విషయాల్లో విపరీతమైనటువంటి వివరణ అనేది అక్కర్లేదు, ఎందుకంటే ఇది లోకనీతి, అందరికీ తెలిసింది కనుక సహజంగానే చెప్పడం జరుగుతోంది. తర్వాత యశ్చాభిజాత ప్రకరోత్యకార్యం, ఒక గొప్ప వంశంలో పుట్టి కూడా అంటే తన పూర్వులందరూ కూడా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వంశాల్లో పుట్టి కూడా అకార్యం ఎవడు చేస్తాడో, చెయ్యకూడని పని ఎవడు చేస్తాడో వాడు నీచుడయ్యా. యశ్చాబలో బలినా నిత్యవైరి, నిరంతరం బలవంతుడితో వైరాన్ని పొందేవాడు ఒకడు అశ్రద్ధధానాడచయో బ్రవీతి, శ్రద్ధ లేని వాడికి ఉపదేశం చేసేవాడు అంటారు. నిజానికి శ్రద్ధ లేని వాడికి ఒక మంచి విషయం చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది అవమానం పాలవుతుంది. చెప్తున్న దాంట్లో సారాన్ని గ్రహించకుండా వెటకారాలు వెక్కిరింతలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక శ్రద్ధ లేని వాడికి మంచి విషయాల్ని చెప్పకూడదయ్యా అంటారు. అశ్రద్ధధానాడచయో బ్రవీతి, ముఖ్యంగా వేదాధ్యయనానికి ఈ మాట చాలా చక్కగా వర్తిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. తర్వాత యశ్చాకామ్యం కామడితే నరేంద్ర, కోరుకోకూడని దాన్ని కోరుకోవడం. ముందేమన్నాడంటే యాచించని కూడని వాడిని యాచన చేయడం, అడగకూడని వాడిని అడగకూడదన్నాడు. ఇక్కడ యశ్చాకామ్యం కామడితే, కోరుకోకూడదాన్ని కోరుకునేవాడు, వీళ్ళందరూ కూడా పతనమైపోతారు అన్నాడు. ఆ తర్వాత వద్వావహ సంశ్వశురో మన్యతేజ వద్వావసన్న భయో మానకామ పరక్షేత్రే నిర్వపతి స్వబీజం స్త్రిడంచ పరివదతేతి వేలం అన్నాడు. ఈ మాట ప్రసక్తానుప్రసక్తంగా విదురులు చెప్తున్నదే తప్ప ఒకరి గురించి చెప్తున్నది కాదు. వద్వావహాసం శ్వశురో మన్యతే, కోడలితో మామగారైన వాడు వెటకారంగాను హద్దుమీరి మాట్లాడకూడదయ్యా. అలాగే వద్వావసన్న భజో మానకామ, ఒకసారి వాళ్ళ దగ్గర గౌరవాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆశించడం అనేది చాలా తప్పైనటువంటి విషయం అంటాడు. ఈ మాట లోకనీతిగా చెప్తున్నట్టు మనకు కనబడినా కూడా ద్రౌపది దృష్టిలో ధృతరాష్ట్రుడు గౌరవాన్ని పోగొట్టుకున్నాడా లేదా? ఆయన మామగారి హోదాలో ఉండి చెయ్యకూడని పనులన్నీ చేసి ద్రౌపదిని అవమానిస్తున్నా కూడా మాట్లాడకుండా ఉండడం వల్ల ధృతరాష్ట్రుడు తన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి తాను గౌరవిస్తుంది అని ఆశిస్తున్నాడు లోపల. అందుకోసం విదురుల వారు ఈ మాట చెప్పారు. అలాగే పరక్షేత్రే నిర్వపతి స్వబీజం స్వబీజం స్త్రిజంచడ పరివదతేతి వేలం, పరక్షేత్రే నిర్వపతి స్వబీజం, పరక్షేత్రమునందు బీజమును నాటేటువంటి వాడు అన్నాడు. ఈ మాటకి విదురుడి కంటే తెలివైన శ్రోతలకి అనేకమైనటువంటి అర్థాలు స్ఫురిస్తాయి కనుక నమస్కరించుకుంటూ తర్వాత స్త్రిజంచడ పరివదతేతి వేలం అన్నాడు. స్త్రిజంచడ పరివదతేతి వేలం, హద్దు మీరి ఆడవాళ్లతో మాట్లాడకూడదయ్యా అని చెప్పాడు. ఈ విధంగా కొన్ని
చెప్పినటువంటి నీతుల్ని మనం ఈనాడు విదుర నీతిలో పరిశీలన చేసాం. ఇవన్నీ కూడా లోకంలో చెప్తున్నట్టు తెలుస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా మనం ఆచరణ చేసుకోవడంలో ఎప్పుడు కూడా సతతం భ్రమపడుతూ ఉంటాం. అందువల్ల తెలిసిన విషయాన్నైనా మంచి విషయాన్ని స్మరణం చేసుకుంటూ ఉంటే జీవితంలో ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక విదురుల వారు ధృతరాష్ట్రుని అడ్డుపెట్టుకుని లోకానికి మనకి ఈ విధంగా బోధిస్తున్నారు. అలాంటి విదుర నీతిలో చక్కని అంశాలను ఈనాడు తెలుసుకున్నాం. మరుసటి విషయాల్ని మరుసటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. ఈనాటికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు విదుర నీతిని మనకి చక్కగా అందించారు. ఇప్పుడు గోవిందనామాలు మనం ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
పార్వతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద వీరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద దేశ సాయినే గోవింద దేశాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద
గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులన్నీ ఆచార్యుల వారితో కలిసి చక్కగా పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.